హైదరాబాద్లోని హెచ్ఏసీసీ నోవోటెల్లో భారత్ సమ్మిట్ 2025 ఘనంగా ప్రారంభమైంది. శాంతి, అహింస, న్యాయం, పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా హైదరాబాద్లో 2 రోజుల పాటు జరగనుంది. 100కి పైగా దేశాల నుండి 450 మందికి పైగా ప్రతినిధులు, మంత్రులు, ఎంపీలు, సెనేటర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. సమ్మిట్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ, సల్మాన్ ఖుర్షీద్, కేసీ వేణుగోపాల్ తదితరులు హాజరై ప్రసంగించనున్నారు. ఈ సమ్మిట్లో హైదరాబాద్ డిక్లరేషన్ ప్రకటిస్తారు. ఇవాళ సాయంత్రం ప్రతినిధులు శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి బజార్ని సందర్శిస్తారు. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సీతారామరాజు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏదైతే నిర్వహిస్తుందో 2 రోజుల పాటు భారత్ సమ్మిట్ కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. ఇవాళ రేపు ఈ భారత్ సమ్మిట్ జరగబోతుంది. దీనికి దాదాపు సుమారు 100 దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు అటెండ్ అయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు అన్ని రకాల వారికి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ప్యానల్ డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. మనం ఇక్కడ మెయిన్ ప్రధాన ద్వారం ఇక్కడ ఎంట్రన్స్లో ఉన్నాం. ఇక్కడ అన్ని రకాల స్టాల్స్ లాంటివి కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ముందుగా మనకి ఇక్కడ మెయిన్గా భారత్ సమ్మిట్ డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్ పేరు మీద దీన్ని ఈ సమ్మిట్ను నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎంట్రన్స్లోనే మహాత్మా గాంధీ బొమ్మ ఇక్కడ అంటే ఏదో ఏర్పాటు చేశారు. ఎందుకంటే నూలు వడుతున్నటువంటి దాన్ని సింబాలిక్గా దాన్ని చూపెడుతూ ఇక్కడ పెట్టడం జరిగింది. ఒక పక్కకు కొంతమంది కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కొంతమంది ముఖ్య నాయకులు కావచ్చు, వాళ్ళు స్వయంగా దాని మీద రాట్నం మీద నూలు వడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ అంటే అట్లాంటి ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఈరోజు రేపు డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్ అనే నినాదంతో మెయిన్గా ఈక్వాలిటీ, సమానత్వంతో పాటు కాన్స్టిట్యూషన్, లిబర్టీ, జస్టిస్ లాంటి కొన్ని కీలక థీమ్స్ అంటే అంశాలను ఎంచుకొని ఇందులో ప్యానెల్ డిస్కషన్స్తో పాటు ఇతర అంటే దేశం గ్లోబల్ పీస్ సంబంధించినటువంటి చర్చలు కూడా జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఏదైతే మొన్న ఇటీవల జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్ సంఘటన కావచ్చు, అక్కడ దానికి సంబంధించి ఈరోజు హైదరాబాద్ డిక్లరేషన్ కూడా ప్రకటించబోతున్నారు. ముఖ్యంగా 100 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు అటెండ్ అవుతున్న నేపథ్యంలో ఈరోజు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే మొదటి రోజు అటెండ్ అవుతారని చెప్పినప్పటికీ ఈరోజు మాత్రం వారు జమ్మూ కాశ్మీర్లో ఏదైతే దాడి జరిగిందో అక్కడికి ఆ ప్రాంతానికి వెళ్తున్నట్టుగా ఏఐసీసీ వర్గాలు కావచ్చు, కాంగ్రెస్ అధికార పార్టీకి సంబంధించినటువంటి వారు చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితం పిసిసి అధ్యక్షుడు కూడా మనతో మాట్లాడుతూ విషయాలు కూడా వెల్లడించడం జరిగింది. అయితే మెయిన్గా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో దాదాపు 100 దేశాలకు సంబంధించిన ప్రతినిధులను ఇక్కడ పిలుచుకొని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ తెలంగాణకు ఉన్న అనుకూలత, ఇక్కడ పెట్టుబడులు పెట్టించడానికి కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్న చారిత్రక సాంస్కృతిక అంశాలు కావచ్చు వారికి చెప్పే విధంగా ఇది ఏర్పాటు చేశాం. దాదాపు ఇది అంటే దీని ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ఎప్పుడు నిర్వహించిన దాదాపు 75 ఏళ్ల తర్వాత ఇట్లాంటి కార్యక్రమం జరుగుతుందనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అయితే కొద్దిసేపట్లోనే ఇటు మంత్రులు శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తర్వాత ఇటు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభ ఉపన్యాసం చేయబోతున్నారు. 4 గంటల 15 నిమిషాలకు వీరి ప్రారంభ ఉపన్యాసం ప్రారంభం కాబోతుంది. ఈ సంబంధించి అంటే ఈ భారత్ సమ్మిట్ ప్రోగ్రాంలో మెయిన్గా ఏం అంటే ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నారు, ఇక్కడ హైదరాబాద్ వేదికగా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, దీని ఇంటెన్షన్ ఏంటి, ఇది అంటే ఇన్ని దేశాలు దాదాపు 100 దేశాల నుంచి వచ్చిన ఇంతమంది డెలిగేట్స్ కోసం ఎలా అంటే ఎందుకు పిలిపించాల్సి వచ్చింది, వారు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అంటే ప్రపంచానికి ఏం చెప్పదలుచుకున్నారు అనేది వారి ప్రారంభ
ప్రారంభ ఉపన్యాసంలో కీలకంగా ఉండబోతుంది. మెయిన్గా గ్లోబల్ పీస్ అనేది మా ప్రధాన ఎజెండాగా ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు కావచ్చు ప్రధానంగా పేర్కొంటున్నారు. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన వారే కాకుండా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు, అదేవిధంగా ఏఐసిసి ఇన్ఛార్జీలు కావచ్చు ఈ సమ్మిట్లో పాల్గొంటున్నారు. ఇక్కడ కోలాహల వాతావరణం అయితే నెలకొనే ఉందని చెప్పవచ్చు. ఈ సమ్మిట్కి వచ్చిన దేశ విదేశ సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నారు. అయితే మొత్తానికి ఇక్కడ ఈ సమ్మిట్కి కనుక చూసుకుంటే ఇక్కడ ఎంట్రన్స్లో దీనికి కొన్ని ప్రోగ్రామింగ్కి సంబంధించి దీన్ని డిజైన్ చేసి దాదాపు 100 పైగా దేశాలు 400+ డెలిగేట్స్ అంటూ ఒక దాని స్లోగన్ లాగా ఏర్పాటు చేసి ఇదంతా ఏర్పాటు చేసిన పరిస్థితి. అక్కడ ఏదైతే డే 1కు సంబంధించి ప్రోగ్రామ్ షెడ్యూల్ కూడా డిస్ప్లే చేస్తూ అక్కడ అంటే ఎవరు హాల్ నెంబర్స్ కొన్ని 4 ఇక్కడ హాల్ కేటాయించడం జరిగింది. హాల్ల వారీగా మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి ఆ గెస్ట్ ప్యానెల్ ఏదైతే ఉంటుందో ప్యానెల్కి సంబంధించినటువంటి దేశాల నుంచి వచ్చిన ఆయా ప్రతినిధులకు సంబంధించి దాదాపు 25 దేశాలకు సంబంధించి మంత్రులు అటెండ్ అయ్యారు. తర్వాత ఎంపీలు కూడా అటెండ్ అయ్యారు. సెనేటర్స్ కూడా అటెండ్ అయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో గెస్ట్ లిస్టు ఏవైతే ఉన్నాయో మొదగా ఒక రౌండ్ 1లో ఇప్పటికే జెండర్ జస్టిస్ అండ్ దీనికి సంబంధించి ఆల్రెడీ దీని డిస్కషన్ కంప్లీట్ చేశారు కొద్దిసేపటి క్రితమే. ఆ తర్వాత దీనికి సంబంధించి యూత్ పాలిటిక్స్కి సంబంధించి కూడా మెయిన్గా అంటే రేపు రాబోయే రోజుల్లో యూత్ పాలిటిక్స్లో కీలకం కాబోతున్నారు. దీన్ని ఎలా చేయాలనే దాని మీద కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. కొద్దిసేపట్లో ప్లీనరీ సెషన్కు సీఎం రేవంత్ రెడ్డి అటెండ్ కాబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఇక్కడ కీలకం కాబోతుందని చెప్పొచ్చు. 2 రోజుల పాటు నిర్వహించేటువంటి ఈ సమ్మిట్ ప్రధానంగా అన్ని అంటే చాలా కీలక అంశాలు చర్చకు వచ్చి తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు అంటే చారిత్రక అంశాలు చెప్పడంతో పాటుగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, ఎందుకంటే ఇటు వివిధ దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు కూడా ఈ సమ్మిట్కి అటెండ్ అయ్యారు కాబట్టి వారికి ఇక్కడ పెట్టుబడులు పెట్టుకునేందుకు ఉన్న అనుకూలతలు కూడా వారికి వివరించనున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున. దాంతోపాటుగా కాంగ్రెస్ ఇటు ప్రభుత్వం తరఫున ఇక్కడ అంటే వివిధ దేశాలకు సంబంధించి ఒక మెసేజ్ మాత్రం ఇక్కడ నుంచి ఇవ్వబోతున్నారు. ఇది తెలంగాణ వేదిక కావడం, హైదరాబాద్ వేదికగా ఇది జరగడం ఇది గర్వకారణం అని చెప్పి అయితే కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సీతారామరాజు శ్రీకాంత్, అంటే ముఖ్యంగా ఆల్రెడీ జపాన్ పర్యటన ముగించుకొని వచ్చారు, మొన్న కొరియా పర్యటన. ఈ అంశం నేపథ్యంలో తెలంగాణని ఒక పెట్టుబడులకి ఒక కేంద్రంగా చేయాలి అనే ఆలోచనలో భాగంగా మరి ఈ రోజున అంటే ఈ రోజు రేపు హైదరాబాద్ డిక్లరేషన్లో మరి యొక్క కాంగ్రెస్ యొక్క విధానాలను ప్రకటించబోతుందా? అంటే వాళ్ళ యొక్క ఏ అంశాలపై వీళ్ళు క్లారిటీ ఇవ్వబోతున్నారంటారు శ్రీకాంత్? మెయిన్గా మనకి ఇక్కడ చూసుకుంటే సీతారామరాజు 100 దేశాల నుంచి 450 మంది ప్రతినిధులతో పాటు ఇండస్ట్రియలిస్టులు కూడా ఇక్కడ అటెండ్ అవుతున్న నేపథ్యంలో మెయిన్గా తెలంగాణ బ్రాండింగ్ని అయితే ప్రమోట్ చేసుకోబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఫ్యూచర్ సిటీ అని ఇందాక మీరు చెప్పినట్టు గతంలో మొన్న జపాన్ పర్యటన ముగించుకొని వచ్చారు. ఆ తర్వాత గతంలో కూడా దావోస్ పర్యటన చేశారు, కొరియా కావచ్చు, అక్కడ సందర్శించి పెట్టుబడులు ఆకర్షించడానికి ఇక్కడ ఉన్న అనుకూలతను అక్కడ వారి వేదికల్లో వెళ్ళి ప్రధానంగా చెప్తున్న నేపథ్యంలో ఇక్కడికే దాదాపు 100 దేశాలకు సంబంధించినటువంటి అక్కడ ప్రతినిధులు కావచ్చు, సెనేటర్స్ కావచ్చు, ఎంపీలు కావచ్చు, పెట్టుబడి పెట్టే ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, వారంతా ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి ఇక్కడ అనుకూలత వాతావరణాలు అవి కావచ్చు, మిగతా సంబంధించి ఇక్కడ పెట్టుబడులు పెట్టుకున్నటువంటి వాటి ఇచ్చే రాయితీలు కావచ్చు, వీటి మీద వాటిని ప్రమోట్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. మనకు మెయిన్గా దీనికి సంబంధించి మాట్లాడారు ఇక్కడ మనకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి అనిద్దాం, చెప్పండి భారత్ సమ్మిట్ ఎలా నిర్వహిస్తున్నారు, దీనికి మెయిన్గా ఈరోజు తెలంగాణలో హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీ అనే విషయాన్ని మరొకసారి గుర్తుకు చేసే విధంగా ఇక్కడ భారత్ సమ్మిట్ 150 దేశాల నుంచి దగ్గర 350 మంది డెలిగేట్స్ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రపంచంలో గతంలో లెఫ్ట్ ఐడియాలజీ, రైట్ ఐడియాలజీ భావాజాలంతో రాజకీయాలు నడిచేది. ఈరోజు లెఫ్ట్ రైట్ కాకుండా ఒక ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ తోటి కూడా కొన్ని రాజకీయ పార్టీలు ఆవిర్భవించినాయి. కొన్ని పాత పార్టీలు కూడా ఈ ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్లోకి వచ్చినాయి. ఈ ప్రోగ్రెసివ్ అలయన్స్ అనే ఒక పార్ట్నర్షిప్ తోటి ఎవరైతే అలైన్డ్ అయి ఉన్నారో అటువంటి పొలిటికల్ పార్టీస్ని ఈరోజు హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి సమ్మిట్కి రావడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో జరుగుతున్నటువంటి చాలా ఇష్యూస్ మీద ఇక్కడ ప్యానెల్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. జెండర్ బేస్డ్ బయాస్ మీద, లేకపోతే ఫిక్షన్, లేకపోతే రియల్ ఫ్యాక్ట్స్, ఫేక్,
ఫేక్ సోషల్ మీడియా, ఫేక్ మిస్ఇన్ఫర్మేషన్ కాన్సెప్ట్స్ మీద, తర్వాత యూత్ అఫేర్స్ మీద, లేకపోతే షేపింగ్ ఆఫ్ మల్టీ ఫ్యాక్టర్స్ మీద డిస్కషన్స్ కూడా ఇక్కడ జరుగుతున్నాయి ఈరోజు. ఈ డిస్కషన్స్లో భాగంగా ప్రతి దగ్గర కూడా ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. ఒక మంచి అవుట్కమ్ తోటి ఈ పొలిటికల్ పార్టీస్ వాస్తవంగా ఇప్పుడు ప్రపంచ దేశంలో ఏం జరుగుతుంది, ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక మంచి పొలిటికల్ డిస్కషన్ తోటి బయటకు పోతారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా గత సంవత్సరంన్నర పాలనలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలు ఏదైతే ప్రజలకు అందజేసే విధంగా ప్రభుత్వం పాలిస్తుందో దాని మీద కూడా ఇక్కడ చర్చ జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది చాలా ఇన్ఫర్మేటివ్ ప్రోగ్రామ్. ఇక్కడ చాలామంది దేశాల నుంచి వచ్చి వాళ్ళకున్న సమస్యలు, వాళ్ళ గురించి ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడుతారు. మెయిన్గా ప్రగతిశీల పార్టీలని అంటే ఉన్న పార్టీలని దీన్ని ఇన్వైట్ చేశామన్నారు. రాష్ట్రానికి సంబంధించి ఏ రాజకీయ పార్టీలను ఇన్వైట్ చేశారు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ పొలిటికల్ పార్టీస్ని ఇన్వైట్ చేశారు. మెయిన్గా ఇటు రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ ఇతర పార్టీలు కూడా ఇన్వైట్ చేయనట్టున్నారు. ఇది బేసిక్ ఏంటంటే నేషనల్ కాన్సెప్ట్. ఇది నేషనల్ సైడ్ నుంచి అంటే ఇంటర్నేషనల్ కాన్సెప్ట్. ఇంటర్నేషనల్ పొలిటికల్ పార్టీస్ ఎక్కువ వచ్చినాయి. నేషనల్ సైడ్ని కూడా పిలవడం జరిగింది. కొంతమంది మన ఎన్సీపీ నుంచి వాళ్ళను, కొంతమందిని ఇండియా అలయన్స్ నుంచి. ఇండియా అలయన్స్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అంటారు. ఈరోజు ఇండియా అలయన్స్ ఏదైతే భారతదేశంలో ఉందో అది ప్రోగ్రెసివ్ అలయన్స్ సైడ్ ఉంటుంది. ఎందుకంటే ప్రోగ్రెసివ్ అలయన్స్ అనేది రైట్ వింగ్ కాదు, నా లెఫ్ట్ వింగ్ కాదు. కాబట్టి అటువంటి వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి ఇది ఓవరాల్గా ఈ ప్రపంచ దేశాల నుంచి, చాలా రాష్ట్రాలు, చాలా కంట్రీస్ నుంచి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, కొంతమంది కార్పొరేట్ హెడ్స్, కొంతమంది జర్నలిస్టులు కూడా వచ్చిండ్రు ఇక్కడికి. మెయిన్గా పెట్టుబడుల వేటలో ఉన్నట్టున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే ముఖ్యమంత్రి పలు దఫాలు ఇటు దావోస్ పర్యటన వెళ్ళారు, జపాన్ పర్యటనలో ఇటు దక్షిణ కొరియా ఇటు ఎట్లుతూ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించి దాదాపు 2,40,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించినట్టుగా చెప్తున్నారు. అయితే దీన్ని కూడా ప్రమోట్ చేయబోతున్నారు. ఇంతకుముందు దావోస్కి వెళ్ళడం జరిగింది, జపాన్కి వెళ్ళడం జరిగింది. అలాగే ఇన్ని వేల మంది, అంటే ఇన్ని వందల మంది ఈరోజు వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవస్థ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రపంచం కూడా ఇటువైపు చూస్తుంది. ఎందుకంటే ప్రతి కంట్రీ నుంచి వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ కంట్రీలో ఉన్నటువంటి మ్యాగజైన్స్ కానీ, న్యూస్ పేపర్స్ కానీ హైదరాబాద్ గురించి ఒక చర్చ జరుగుద్ది. కాబట్టి డెఫినెట్గా హైదరాబాద్ అనేది ఒక గ్లోబల్ సిటీ, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలి అనే ఆలోచన క్రియేట్ చేయడానికి కూడా ఈ యొక్క భారత్ సమ్మిట్ చాలా అవసరానికి వస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఒకే ఒక విజన్, హైదరాబాద్ని గ్లోబల్ సిటీ చేయాలని, తెలంగాణకు వీలైనంత మటుకు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలనేది ఒకే ఒక సింగిల్ అజెండా. థ్యాంక్ యూ. ఇది ఎంపీ చామల కిన్నర్ కుమార్ రెడ్డి చెప్తున్నది. అయితే మెయిన్గా దీనికి సంబంధించి భారత్ సమ్మిట్కి సంబంధించి ఇటు ప్రోగ్రెసివ్ అలయన్స్ ఏదైతే పార్టీస్ ఉంటే వాటి ఇంటర్నేషనల్ స్థాయిలో ఎక్కువ పార్టీలను ఇన్వైట్ చేశామని చెప్తున్నారు. దానికి అన్ని రకాల అంశాలు కూడా చర్చకు వస్తాయనేది ప్రధానంగా చెప్తున్నారు సీతారామరాజు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.